పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడే ఎలీషా ప్రవక్త ఆయన చేసిన ఒక అద్భుతాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుని సేవకులు ప్రవక్తలుగా ఉన్న వారి ద్వారా దేవుడు తన కార్యాలు ఎంతో బలంగా జరిగించారు. సో ఏలియా ప్రవక్త మనకు తెలుసు. ఏలియా ప్రవక్త ఎన్నో అద్భుత కార్యాలు దేవుని కొరకు చేశారు. అయితే ఏలియా ప్రవక్త వద్ద పరిచర్య చేస్తున్న ఎలీషా అనే వ్యక్తి, ఆ తర్వాత మరి ఎలీషా ప్రవక్త దేవుని సేవలో బలంగా వాడబడ్డారు. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇది నిజానికి చెప్పాలంటే చాలాసార్లు మనం వినున్నాము, చాలాసార్లు మనం చదివాము. చిన్నప్పటి నుండి ఒకవేళ దేవునిలో ఉన్నవారైతే సండే స్కూల్లో కూడా ఈ వాక్య భాగాన్ని చాలాసార్లు టీచర్స్ చెప్పుంటారు, వినుంటారు. అయితే దేవుని వాక్యము నిత్య నూతనమైనది. ఏ సమయానికి మనకి ఏది అవసరమో దేవుడు తన వాక్యము ద్వారా అనుగ్రహించేవాడు. రోజు అన్నం తింటున్నాను కదా అని అన్నం తినడం మానం కదండి, అదే అన్నం తింటాం. కానీ ప్రతిరోజు తిన్నా కూడా ప్రతిరోజు శక్తి, ఆరోగ్యము, బలము వస్తూనే ఉంటుంది. సో దేవుని వాక్యం కూడా మన ఆత్మకు ఆహారము. సో ఎవ్రీ టైమ్ వి కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు ఒక నూతనమైన విధానంలో, నూతనమైన కోణంలో మనమున్న స్థితిగతులను బట్టి, మనకున్న స్ట్రగుల్స్ని బట్టి మనకేది అవసరమో అది దేవుడు అనుగ్రహించేవాడు. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు ఆయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఈ మొట్టమొదటి వచనంలో నయమాన్ యొక్క బయోడేటా అంతా మనం చూస్తామండి. సిరియా దేశానికి చెందిన వ్యక్తిని, సిరియా దేశంలో సైన్యాధిపతి అని, సిరియా రాజుకు ఇతనంటే చాలా ఇష్టమని, ఆ దేశంలో చాలా ఘనతను పొందుకున్న వ్యక్తి అని. ఆ తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, చాలా మహాపరాక్రమశాలంట. సో మెనీ గ్రేట్ థింగ్స్ ఆర్ రిటన్ అబౌట్ నామాన్. నయమానును గురించి చాలా గొప్ప విషయాలు ఈ వచనంలో రాయబడి ఉంటే, గాని అనే ఒక మాట ఉంది చూసారా, గాని, బట్ ఈయనలో పరాక్రమం ఉంది, ఈయనలో మరి ఈయనకి మంచి పేరు ఉంది, ఈయన ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు. గాని, ఈ గాని అనే మాట చాలా డేంజరస్ అండి. అందుకే పెద్దలు అంటారు బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు. బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్. పలానా సంబంధం వచ్చిందండి మా అమ్మాయికి, అబ్బాయి చాలా మంచోడు అంటండి, కానీ అన్నారంటే ఆ కానీ దగ్గర ఆగాల్సిందే ఖచ్చితంగా. ఈ ముందు ఎంత విన్నా కూడా ఆ గాని అని వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఆగాలి, వినాలి, తెలుసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. అంతా కన్ఫర్మ్ అయ్యాకే ముందుకెళ్ళాలి. అది ఆడపిల్ల విషయమైనా మగపిల్లల విషయమైనా. ఈ రోజుల్లో చాలామంది ప్లస్లు చాలా ఉన్నాయండి, పాజిటివ్లు చాలా ఉన్నాయండి. పాజిటివ్లు ఎక్కువ ఉంటే నెగిటివ్లు తక్కువ ఉంటే ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. ఒక మాట చెప్పనివ్వండి, జీవితంలో ఎన్ని పాజిటివ్లు ఉన్నా కొన్నిసార్లు ఒక్క నెగిటివ్ థింగే ఆ పాజిటివ్ థింగ్స్ అన్నిటిని కూడా మొత్తానికి వాటిని అన్నిటినీ పడద్రోసేసి వాటన్నిటిని డామినేట్ చేసేస్తుంది. మాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒకరోజు మెసేజ్ పెట్టాడు, అక్క నాకు పెళ్ళి అవుతుంది, మా తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయిని చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యానని. సరే పెళ్ళవుతుంది అన్నప్పుడు, మా తల్లిదండ్రులు నిశ్చయించారన్నప్పుడు ఇంకా మేమేమీ చెప్పలేక, నిజానికైతే మాకు ఎవరినైనా చూడాలని ఆశ ఉన్నప్పటికీ కొన్ని ప్రయత్నాలు చేశాము. మరి దేవుని చిత్తం కాదు, అవి నెరవేరలేదు. బట్ ఫైనలీ అన్నాడు, మా అమ్మ నాన్న ఒక అమ్మాయిని చూశారు, సో చేసుకుందాం అనుకుంటున్నానంటే, సరే అమ్మ, ఆల్ ద బెస్ట్, మీరిద్దరు కూడా దేవుని చిత్తంలో ఉండాలి, ఆ అమ్మాయి కూడా రక్షణ పొందాలి, మీరు దేవుళ్ళో ఎదగాలని కోరుకుంటున్నాను ఒక మెసేజ్ పెట్టాను. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దైవజన్నికి ఆ యవనస్తుడు కాల్ చేశాడు. కాల్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అన్న ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి కార్డులు వేసేసుకున్నాము, పెళ్లి హాల్ బుక్ చేసేసాం, అన్నీ చేసేసాం, ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్డ్, పెళ్లి పనులన్నీ అయిపోయాయి, పెళ్లి బట్టలు కొనేసుకున్నాం, అందరికీ చెప్పేసాం, మాకు కూడా వచ్చింది పెళ్లి కార్డు వాట్సాప్లో, అన్నీ అయిపోయినాయి. కానీ అన్నాను కదా, ఆ గాని గురించి చెప్తున్నా. కానీ ఆ అమ్మాయికి ఒక ప్రేమికుడు ఉన్నాడంట, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించిందంట, తల్లిదండ్రుల కొరకు నన్ను పెళ్లి చేసుకుంటుందంట, కానీ పెళ్ళయ్యాక కూడా అతన్నే ప్రేమిస్తుందంట. నాకు ఆ మాట ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసిందంటే రేపు పెళ్ళంటే ముందు రోజు తెలిసిందంట. తెలిసినప్పుడు ఈ యవనస్తుడు ఇంకా
నేను ఈ విషయంలో ముందుకు వెళ్ళలేను, నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కానీ అని వచ్చిందంటే ఖచ్చితంగా ఆగాలండి. ఎవరి విషయమైనా సరే కానీ. ఆత్మీయ జీవితంలో కూడా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, కానీ ఈ ఒక్క బలహీనత ఉంది, ఈ ఒక్కటి విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ ఒక్క స్నేహం మానుకోలేకపోతున్నాను, ఈ ఒక్క అలవాటును మానుకోలేకపోతున్నాను, ఈ ఒక్క పని చేయకుండా ఉండలేకపోతున్నాను అని గాని అని ఏదైనా ఉందంటే దాని మీద ఖచ్చితంగా మనం వర్కౌట్ చేయాలా, దాని నుండి విడుదల పొందాలి. లేదంటే ఆ గాని తర్వాత వచ్చే అంశం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మన జీవితాన్ని నాశనం దిశగా, మన జీవితాన్ని నష్టం దిశగా ఖచ్చితంగా నడిపించే అవకాశము ఉంది. సో నయమాను విషయంలో అన్నీ బాగున్నాయి, కానీ అతనికి కుష్ఠరోగము ఉంది. కుష్ఠరోగం ఉన్న సమయంలో బహుశా ఆ కుష్ఠరోగము కాళ్ళకు చేతులకి కనబడుతూ ఉంటుంది కదండి. సో ఆయన అవి కనబడకుండా పాపం గ్లవ్స్ వేసుకుంటున్నాడేమో, కాళ్ళకి సాక్స్ వేసుకుంటున్నాడేమో, ఏదో ఒక విధంగా దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కుష్ఠరోగం అనేది దేహం అంతటికి పాకుతుంది. అది నెమ్మదిగా బాడీ పార్ట్స్ అన్నిటిని తినేస్తున్నప్పుడు దాచుకోలేని పరిస్థితికి ఖచ్చితంగా వస్తుంది. ఆ వ్యాధి సివియర్ అవుతుంది తప్ప తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో అతని ఇంట్లో ఉన్న ఒక చిన్నది ఇశ్రాయేలు దేశం నుండి చెరపట్టి ఆ చిన్నదాన్ని తీసుకొని వెళ్తే, ఇప్పుడు ఆ చిన్నది తన యజమానురాలతో చెప్పిందంట, నా యజమానుడు ఆరోగ్యం పొందాలని నేను కోరుకుంటున్నానమ్మా, మా దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా యజమానుడు బాగవుతాడని ఒక మంచి సలహా చెప్పింది. సలహా ఇవ్వడానికి ఖర్చు అవుతుందా? సలహా ఇవ్వడానికి ఖర్చు అవ్వదు. సలహా ఇవ్వడం చాలా సింపుల్ థింగ్, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్స్ టు డూ. కానీ కొన్నిసార్లు మనం ఇతరులకు ఇచ్చే మంచి సలహా వారికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఏదన్నా సలహా ఇచ్చినప్పుడు ఇతరులకి దానివల్ల మేలు కలుగుతుంది అనిపిస్తే హెజిటేట్ చేయకూడదు. నాకైతే ఇలా అనిపిస్తుంది, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి, కానీ నా దగ్గర అయితే ఈ మంచి సలహా ఉంది అని ఖచ్చితంగా దేవుడు మనకి ఏదైనా ఒక మంచి ఆలోచన ఇచ్చినప్పుడు అది ఎవరితో అయినా సరే, ఆఫీస్లో కలీగ్స్తో అయినా, కుటుంబీకులతో అయినా, బంధువులతో అయినా, సంఘంలో ఉన్న తోటి విశ్వాసులతో అయినా మంచి సలహా, మంచి ఆలోచన ఉన్నప్పుడు దాన్ని షేర్ చేసుకోవడం చాలా మంచిది. సరే, ఈమె ఇచ్చిన సలహాను బట్టి నయమాను ఆల్ ద వే హీ ట్రావెల్డ్, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రవక్త చేసిన పని చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. 11వ వచనం అందరం కలిసి చదువుదామా? అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును, ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. చాలండి. ఎలీషా ప్రవక్త వద్దకొచ్చిన నయమాను మనసులో కొన్ని ఆలోచనలు కలిగి వచ్చాడు. తను అనుకుంటున్నాడు, ఎలీషా ప్రవక్త నా దగ్గరకు వస్తాడు, వచ్చాక నాకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ పైన తన చెయ్యి ఆడిస్తాడు, ఒక ప్రార్థన చేస్తాడు, నాకు బాగైపోతుందని తన మనసులో ఒకటి ఆలోచించుకొని ఊహించుకొని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎలీషా ప్రవక్త ఇంటిలోంచి బయటకు రాలేదు, ఆయన లోపలే ఉన్నారు. తన సేవకునితో చెప్పి పంపించారు, ఏమనంటే ఇక్కడున్న యోర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పండి, అతడు శుద్ధుడవుతాడు. అనగానే ఇక్కడ ఈయనకి కొంచెం బాధ అనిపించింది, కష్టం అనిపించింది. ఎందుకంటే ప్రవక్త, నేను సిరియా దేశంలో సైన్యాధిపతిని కదా, నేను రాగానే నాకు చాలా వాల్యూ ఇస్తాడు అనుకున్నాను, నన్ను చాలా ఘనపరుస్తాడు అనుకున్నాను, నా ఎదురుగా వచ్చి నిలబడతాడు అనుకున్నాను, నా విషయంలో అద్భుతం జరగడానికి పలానా పద్ధతిని ఫాలో అవుతాడు అనుకుంటే నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు ఏంటి అని ఒక్కసారి షాక్ అయ్యాడండి. కొన్నిసార్లు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొన్ని ఊహించుకొని వస్తాం. ఫస్ట్ ఇలా అవుతుంది, నెక్స్ట్ అలా అవుతుంది, నెక్స్ట్ అలా అవుతుంది. మనం అనుకున్నట్లు దేవుడు కార్యం చేయకపోతే, మనం అనుకున్న విధానంలోనే కొన్నిసార్లు మన లైఫ్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరగకపోతే కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోతాం, కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది, కొన్నిసార్లు అప్సెట్ అయిపోతాము. కొంతమంది అంటారు, దేవుడి దగ్గరకు వస్తే ఇలా అవుతుందని చెప్పారండి,
ఇలా జరుగుతుందని మేము ఊహించుకున్నామండి, కానీ నేను ఊహించుకున్నట్లు ఏమీ అవ్వట్లేదు, నేను ఆశించినట్లు జరగట్లేదు, కాబట్టి నేను అప్సెట్ అయిపోయాను, నాకు ఏం మంచిగా అనిపించట్లేదు అని ఏ విధంగా ఈ నయమాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడో అలా కొంతమంది దేవుని మందిరానికి వచ్చి సైలెంట్గా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఈ నయమానులో కొన్ని ఫీలింగ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే, నయమాను డిసప్పాయింట్ అయిపోయాడు, నిరాశ పడిపోయాడు. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. కారణం ఏంటంటే, మనము ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో ఆ దేవుడు కార్యాలు నెరవేర్చలేని అసమర్థుడు కాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ మనుషుల మీద ఆశ పెట్టుకొని వారు నీకు అనుకున్నది చేయకపోతే డిసప్పాయింట్ అవ్వు, పర్వాలేదు, అది జస్టిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఒక ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వకపోతే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వకపోతే డిసప్పాయింట్ అయితే దట్స్ ఫైన్. కానీ దేవుని మీద ఏ విషయంలో అయినా నువ్వు ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు. డిసప్పాయింట్ అయితే మనమే నష్టపోతాం. ఆశ పెట్టుకోవాలి, నెరవేరే వరకు ఖచ్చితంగా ఆ ఆశను మనం కలిగి ఉండాలి. సో మొట్టమొదటిగా నయమాను డిసప్పాయింట్ అయ్యాడు. రెండవదిగా నయమాను ఏం చేశాడంటే, తన ఊరిలో తన ప్రాంతంలో ఉన్న నదులను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా. ఈ మాటల్లో మనకి గర్వం వినపడుతుంది కదండి. హీ స్పీకింగ్ విత్ ప్రైడ్. నయమాన్ అంటున్నాడు, యోర్దాను అక్కడి నుంచి వచ్చి ఈ యోర్దాను నదిలో మునగాల, ఈ యోర్దాను నదిలో శక్తి ఉందా, ఈ యోర్దాను నది కంటే మా దగ్గర ఉన్న నదుల్లో నీళ్ళు ఇంకా బాగుంటాయి, అక్కడ నీళ్ళు ఇంకా శుభ్రంగా ఉంటాయి, అక్కడైతే నాకు ఇంకా ఈజీ కదా అక్కడికి వెళ్ళి మునిగేయడానికని ఒక మాటలో చెప్పాలంటే కంపారిజన్ చేస్తున్నాడు, పోల్చుకుంటున్నాడు. మా నదులు మీ నదులు అని పోల్చుకుంటున్నాడు. రెండవది ఏంటంటే, పోల్చుకున్నప్పుడు గర్వం వస్తుందండి, ఖచ్చితంగా గర్వం వస్తుంది. ఇతరులతో మనం పోల్చుకున్నప్పుడు వారికన్నా మనం మెరుగుగా ఉన్నాము అనిపిస్తే ఖచ్చితంగా గర్వము వస్తుంది. సో ఇక్కడ నయమాను మాటలలో ఖచ్చితంగా మనకి గర్వము కనపడుతుంది. ఇంకొకటి రౌద్రం అంట. 12వ వచనంలో చూడండి, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేదా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళెను. 3 ఫీలింగ్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి డిసప్పాయింట్మెంట్, రెండవది ప్రైడ్, మూడవది యాంగర్. ఇప్పుడు ఈ 3 ఇతనికి ఉపయోగపడినాయా లేకపోతే ఇతన్ని నష్టపరుస్తున్నాయి అంటే, మూడిటి వలన ఇతనికి నష్టమే వస్తుంది. దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని సేవకుని దగ్గరకు వచ్చాడు, అద్భుతం పొందాలని వచ్చాడు, కుష్ఠరోగం నుండి విడుదల పొందాలని వచ్చాడు. వచ్చిన తర్వాత తను అనుకున్నట్లుగా తనకి రెస్పెక్ట్ సపర్యలు అవేమీ జరగట్లేదు, అది చూశాడు. ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యాడు, రెండవది గర్వించాడు, మూడవది కోపగించుకున్నాడు. కోపగించుకున్న తర్వాత ఈ 3 కాంబినేషన్ వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే, ఇంకా వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. ఏ ఉద్దేశంతో వచ్చాడో మర్చిపోయాడు, ఏ అద్భుతం కావాలని ఆశిస్తున్నాడో మర్చిపోయాడు, అసలు తన గోల్ ఏంటో కూడా మర్చిపోయాడు. స్వస్థత పొందడం తన గోల్ ఆ సమయంలో. దట్ ఈస్ వాట్ హీ మోస్ట్లీ నీడెడ్. ఆ సమయంలో తనకు అత్యంత అవసరమైనది ఏంటంటే స్వస్థత. మిగతావన్నీ ఉన్నాయి తన జీవితంలో. దాని కొరకు వచ్చిన వ్యక్తి ఈ 3 విధాలైన ఆలోచనలతో తను కన్జ్యూమ్ అయిపోయి నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకుంటుంటే 13వ వచనం చూడండి, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, అక్కడ తన దాసులలో ఒక దాసుడు కనబడుతున్నాడు. మంచి దాసుడు అండి, తెలివైన దాసుడు, మంచి మాట చెప్తున్న దాసుడు. ఈ దాసుడు హీ వాజ్ లైక్ అ కౌన్సిలర్. ఇప్పుడు నయమానికి ఈ దాసుని కంటే చాలా తెలివి ఉంది, ఈ దాసుని కంటే చాలా అనుభవము ఉంది. నయమాను దగ్గర ఉన్న సర్వెంట్ కంటే నయమాను అన్ని విషయాల్లో ఈజ్ వెరీ టాలెంటెడ్, వెరీ కేపబుల్, చాలా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఈ దాసుడు ఒక కౌన్సిలింగ్ ఇస్తున్నాడండి. ఒక్క మాటే కౌన్సిలింగ్, చూసారా? అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. చూసారండి, వితౌట్ కౌన్సిల్ అనే మాట అక్కడ చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి వైజ్ కౌన్సిల్ అవసరము. చాలాసార్లు మనం అనుకుంటే నేను మహాజ్ఞానిని, నాకున్నంత అనుభవం ఎవరికి లేదు. కొన్నిసార్లు కుటుంబ యజమానుడు అయినప్పటికీ కొన్నిసార్లు భార్య మంచి సలహాలు ఏదైనా చెప్తే తీసుకోవాలి.
కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లలు ఏదైనా మంచి ఆలోచన చెప్తారు, అమ్మ నాన్న ఇది చేస్తే బాగుంటుంది మనము అని చెప్పినప్పుడు వైజ్ కౌన్సిల్ అయితే, గుడ్ కౌన్సిల్ అయితే, అది వయసులో మనకన్నా చిన్నవారు చెప్పినా, స్థాయిలో మనకన్నా చిన్నవారు చెప్పినా, అనుభవంలో మనకన్నా చిన్నవారు చెప్పినా, మంచి ఆలోచన ఎవరైనా చెప్తే అది తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. ఇక్కడ ఉన్న సేవకుడు బ్రతిమలాడుతున్నాడు, అయ్యా పెద్ద గొప్ప పని ఏం చేయమని చెప్పలేదు కదయ్యా. ఎలీషా ప్రవక్త నదిలోకి వెళ్ళి మునగమంటున్నాడు, మునిగితే ఏమవుతుంది అని ఒక మంచి కౌన్సిల్ ఇస్తూ ఉన్నాడు. మన జీవితాలలో కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, గర్వ స్వభావం కలిగిన వారు ఎవరి ఆలోచనలు తీసుకోరండి. గర్వ స్వభావం కలిగిన వారు ఎవరి ఆలోచన తీసుకోరు. వాళ్ళు అనుకుంటారు, నాకు తోచింది నేను చేస్తాను, నాకు అనిపించింది నేను చేస్తాను, నాకు అన్నీ తెలుసు, నాకెవ్వరూ చెప్పక్కర్లేదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి గోతిలో పడతారు. కానీ మంచి ఆలోచన చెప్పేవారు ఉండడము శ్రేయస్కరము, ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఇక్కడ పనివాడు చెప్పిన చిన్న ఆలోచన తీసుకున్నాడు నయమాను, వెళ్ళి మునిగాడు. మునగగానే పసిపిల్ల దేహం వలె అతని చర్మం అంతా స్వస్థత పొందిందంటండి. హల్లెలూయా, ఇట్ వాస్ అ మిరకల్. అదేదో కుష్ఠరోగం పోయి మామూలు చర్మం కాదంట, పసిపిల్ల చర్మం. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పసిపిల్లల చర్మాన్ని మనము చూస్తూ ఉంటాం కదా, పుట్టిన బిడ్డల ఒక్క మచ్చ ఉంటుందండి దాని మీద, ఒక్క మచ్చ కానీ ఫ్లాలెస్ కదా. పసిపిల్లల చర్మం ఎంత అద్భుతంగా ఉంటుందో కొన్ని టీవీ యాడ్స్లో కూడా చూపిస్తూ ఉంటారు కదా, మీకు కూడా ఇలాంటి చర్మం కావాలంటే అని చూపిస్తూ ఉంటారు. పసిపిల్లల చర్మం ఎంత నిర్మలంగా, ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఏం దాని మీద బ్లెమిషెస్ కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవు. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు, ఇంతకు ముందు ఒకవేళ నయమాను చర్మం మీద ఏదైనా మచ్చలున్నా, యుద్ధంలో పోరాడినప్పుడు ఏదైనా గాయాలైనా, అవన్నీ కూడా దేవుడు తీసేసి ఆల్ టుగెదర్ ఒక పర్ఫెక్ట్ స్కిన్ దేవుడు నయమానికి ఇచ్చాడు. హల్లెలూయా. సో మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసముతో ఆయన చెప్పిన మాట ప్రకారం జరిగించినప్పుడు, ఆయన జస్ట్ మేలు చేసేవాడు కాదు, అడిగిన వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా చేసే దేవుడు. హల్లెలూయా.